ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని గతేడాది నవంబర్లోనే ప్రణాళికలు సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నెతన్యాహు నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఆపరేషన్ను 2026 మధ్యలో చేపట్టాలని భావించినప్పటికీ ఇరాన్లో తలెత్తిన అంతర్గత నిరసనలు, హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ప్రణాళికను ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించిన అనంతరం ఫిబ్రవరి 28న ఈ సంయుక్త ఆపరేషన్ను అత్యంత గోప్యంగా ప్రారంభించారు. ఖమేనీ నివాసం, కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్, అమెరికా బలగాలు అత్యున్నత సాంకేతికతను ఉపయోగించాయి. టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్ నెట్వర్క్లను హ్యాక్ చేసి ఖమేనీ కదలికలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ఈ దాడులను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించారు. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఐవీ పేరుతో ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలైన యుఏఈ, ఖతార్, కువైట్లలోని అమెరికా మిలిటరీ బేస్లను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో విమాన సర్వీసులు నిలిచిపోవడమే కాకుండా అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హెర్మూజ్ జలసంధి మూతపడి ప్రపంచ దేశాల్లో ఆయిల్, గ్యాస్ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం పశ్చిమాసియా రణరంగాన్ని తలపిస్తోంది. ఇటు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా అటు లెబనాన్ నుంచి హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమై అక్కడి భారతీయుల భద్రత కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి, చైనా, రష్యా వంటి దేశాలు ఈ దాడులను ఖండిస్తూ సంయమనం పాటించాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఇరాన్ తన అణ్వాయుధ సంపత్తిని కాపాడుకునేందుకు, ప్రతీకారం తీర్చుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేస్తోంది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ లక్ష్యం ఇరాన్లో పాలన మార్పు అని ప్రకటించడంతో ఈ యుద్ధం సమీప కాలంలో ముగిసేలా కనిపించడం లేదు.